బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. కునార్, నంగర్హార్ ప్రావిన్సులను భూకంపం కుదిపేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. మృతుల సంఖ్య ప్రమాదంలో పెరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు 1400 మందికి పైగా మృతి చెందారు. 3000 మందికి పైగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. తాలిబాన్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. వేల సంఖ్యలో ప్రజలు శిథిలాల కిందే ఉన్నారనే అనుమానం కూడా కలుగుతోందని చెప్తున్నారు. భారీ భూకంపం ఆఫ్ఘనిస్తాన్ను కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. భారీ భూకంపం ఆఫ్ఘన్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కునార్, నగర్హార్ ప్రావిన్సులను కుదిపేసిన భూకంప తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఇక ఈ భూకంప విధ్వంసానికి ఊళ్లే మాయమైనట్టుగా తెలుస్తోంది. ఈ విపత్తులో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు కూడా 1400 మందికి పైగా మరణించగా 3000 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించడం జరిగింది. ఇకపోతే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా మానవతా సహాయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇకపోతే భూకంపం వల్ల పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడంతో రహదారులు కూడా మూసుకుపోయాయి. దాంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న ఆప్తులను రక్షించుకునేందుకు చేతులతోనే చాలా మంది మట్టిని తవ్వితీస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కన్నీళ్లు తెప్పిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు మరోపక్క తాలిబాన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో భూకంపం రావడంతో చాలా మంది నిద్రలో ఉండడంతో ఇళ్ల పైకప్పులు కూలి చాలా మంది సజీవ సమాధైపోయారు. భూకంప కేంద్రం కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే ఉండడంతో తీవ్రత ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 7, 2023న కూడా ఆఫ్ఘనిస్తాన్లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పట్లో 4000 మందికి పైగా చనిపోగా తాజాగా వచ్చిన భూకంపం 1400 మందిని బలిగొందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్లో భూకంప బాధితులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తమ ఆలోచనలు, ప్రార్థనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయని, గాయపడిన వారికి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా కూడా మోదీ అంటున్నారు. బాధితులైన వారికి సాధ్యమైన అన్ని మానవతా సహాయాలు మరియు సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది అని కూడా మోదీ ఒక హామీనైతే ఇవ్వడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో మరో భారీ భూకంపం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం మనం చూస్తే నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ నగరానికి ఈశాన్యంగా 34 కిలోమీటర్లు దూరంలో భూకంప కేంద్రం ఉంది. అయితే తాజా భూకంపంతో ఏ మేరకు నష్టం వాటిల్లిందనేది మాత్రం ప్రస్తుతం తెలియాల్సి ఉంది అని కూడా అధికారులు చెప్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో పర్వత ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. అయితే ప్రజలు నిద్రపోతున్నప్పుడు భూకంపం చోటు చేసుకోవడం, అది కూడా పర్వత ప్రాంతాలు కావడంతో చాలా ఇళ్లు శిథిలాల కింద చిక్కుకున్నాయి. అయితే భూకంపం చోటు చేసుకున్న చోటు మారుమూల పర్వత ప్రాంతం కావడంతో సహాయక చర్యలు వేగంగా సాగడం లేదని కూడా చెప్తున్నారు. అయితే ఈ భారీ భూకంపం వల్ల ఇప్పటివరకే కూడా 1400 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ భూకంపం వల్ల అత్యంత ప్రభావితమైన కునార్ ప్రావిన్స్లో 1411 మంది మరణించారని, మరో 3124 మంది గాయపడ్డారని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అంటున్నారు. 5000కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని కూడా ఆయన చెప్తున్నారు.